జుబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకి వేడెక్కుతుంది. ప్రధాన పార్టీలు ముఖ్యంగా ఆ సిట్టింగ్ సీటు ఎట్లాగైనా సంపాదించాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నాం, సో జుబ్లీహిల్స్ టికెట్ జుబ్లీహిల్స్ సీటు ఎట్లా అయినా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఈ రెండు పార్టీలు చేసిందేం లేదు. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ చేసిందేం లేదు, 2 ఏళ్ళుగా కాంగ్రెస్ చేసిందేం లేదు. ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ అభ్యర్థి కూడా చాలా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అసలు జుబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు, జుబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు, జుబ్లీహిల్స్ ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాగంటి గోపీనాథ్ అయితే మంచిగా చేసిండు బొడబండకైతే. ఈ కేసీఆర్ కూడా మంచిగా చేసిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు? కాంగ్రెస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో కాంగ్రెసే ఉంది కదా. ఉన్నది కానీ ఏం చేస్తుండు? డబల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలే ఇంకా ఇప్పటిదాకా మూడు సార్లు అప్లై చేసిన, ఇప్పటిదాకా ఇవ్వలే. ఎవరు ఉన్నోళ్ళ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తుండాడు. ఇప్పుడు ఎవరు నాకైతే 3 సార్లు అప్లై చేసినా కానీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. మళ్ళీ ఏం లేవమాడు వచ్చి అది ఏం లేవమాడు లీలవాడు సీఎంఐ లీలవాడు ఏం లేవమ్మా. మళ్ళా ఏ కేసీఆర్ వస్తేనే ఇస్తాడు అంటే డబుల్ బెడ్రూమ్. ఈ మాగంటి గోపీనాథ్ కూడా బతుకుంటే సపోర్ట్ ఇస్తుండే, అది ఇస్తుండే కానీ రాలేదు. 3 సార్లు అప్లై చేసినా రాలేదు. అడిగినా కానీ ఫోన్ చేస్తామని అది వేరేలో పోయిందే మమ్మల్ని రాలేదు. ఫోన్ చేస్తామని చెప్పారు, రాలేదు. ఇప్పుడైతే కేసీఆరే వస్తాడు ఇక్కడికి, బొడబండకి అయితే కేసీఆర్ వస్తాడు, ఆయనే వస్తాడు. మాగంటి గోపీనాథ్ భార్య నిలబడ్డది, ఆమె వస్తుంది. ఆ సపోర్ట్ ఇక ఈ బొడబండకి అయితే ఆమెనే వస్తుంది. నవీన్ యాదవ్ ఆయన పైసా ఖర్చు పెడుతుండు కానీ ఏం లేవు, పైసా ఖర్చు పెడుతుండు ఎంబడి తిరుగుతుండు అంతే. వస్తాడో రాడో తెలియదు కానీ పైసా ఖర్చు పెడుతుండు కాబట్టి పబ్లిక్ ఎంబడి తిరుగుతుర్రు. గెలిస్తే మంత్రి కూడా అవుతారట. అంత సీన్ లేదా, అంత సీన్ లేదు. ఎమ్మెల్యే సీట్ రాని మంత్రి అవుతాడా? గెలిచిన తర్వాత అందుకే గెలుస్తాయి. వస్తే సీటు ఎమ్మెల్యే సీటు వస్తుండొచ్చు అంతే. వస్తాడేమో ఎమ్మెల్యే సీటు వస్తుంది. సునీత గెలుస్తా అంటాను, ఇద్దరు ఎట్లా గెలుస్తారు ఒకటే సీట్ల? ఇక్కడైతే ఆమెనే గెలుస్తుంది బొడబండకు. ఇక్కడ అయితే కాంగ్రెస్ అయితే కష్టమే, ఇక్కడ రాదు. ఎలక్షన్ ప్రచారం బాగా నడుస్తుంది స్పీడ్గా. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, నవీన్ యాదవ్ వస్తాడు కదా, బాగుంటుంది. ప్రభుత్వంలో పని చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ ప్రభుత్వం రన్నింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 12 సంవత్సరాలు చేశారు, ఏం డెవలప్ చేశారు? 12 సంవత్సరాల నుండి ఓ రోడ్డు లేదు, ఏం లేదు. 10 ఏళ్ళ నుండి అలాగే ఉంది. ఇప్పుడు మన కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చిందంటే 150 కోట్లు శాంక్షన్ చేసింది, ఆల్రెడీ వర్కులు నడుస్తున్నాయి. అదే ప్రభుత్వం అట్టే కంటిన్యూగా ఉంది అనుకో, ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి కదా. ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఇస్తుండొచ్చు కానీ బడ్జెట్ కూడా అంతగానం రాదు కదా. మన ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ రన్నింగ్ ఉన్నప్పుడు అయితే వస్తాయి కదా. ఇప్పుడు ఏ పార్టీ అయినా అంతే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మామూలు కోటా ఇస్తుంది, ఎక్కువనే తెచ్చుకోలేదు. ఇప్పుడు మన కోట ఉంటే మా ఏరియాలో హైదరాబాద్ నుండి మినిస్టర్ లేడు, ఇప్పుడు మినిస్టర్ వస్తే మినిస్టర్ కోట కూడా వస్తుంది ఎక్కువ. మా జుబ్లీహిల్స్ కన్స్ట్రక్షన్ బాగా డెవలప్ చేసుకోవచ్చు. నవీన్ యాదవ్ పెద్ద రౌడీ అని అంటారు కదా. అన్ని బూటకాలు చెప్పడం ఏంది, ఇవాళ రేపు యూట్యూబ్లలో ఏదో పెడుతుంటారు, అవన్నీ వేస్ట్. రౌడీ సీటర్ అని ఏమైనా కేసులు ఉన్నాయా? బట్టి ఏదో అని చెప్తారు. మామూలు చెప్పడానికి ఏముంది, ఏదైనా చెప్పొచ్చు. వాస్తవాలు ఉండాలి కదా, వాస్తవాలు ఏంది ఏదైనా చెప్పొచ్చు కదా. యూట్యూబ్ ఛానల్ పెట్టేసి చెప్పేస్తారు. మరి ఎందుకు అన్నాడు కేసీఆర్కు శ్రీశైలం యాదవే ఇచ్చాడు కదా, వెహికల్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, పార్టీ ఫండ్ ఇచ్చాడు, ఎందుకు తీసుకున్నారు? అవన్నీ రౌడీ సీటర్ చేసి సంపాదించిన ఎందుకు తీసుకున్నారు? ఆ రోజు తీసుకోవద్దు కదా. మరి ఇప్పుడు కనబడుతుందా రౌడీ అని? ఆనాడు ఏం చేశారు అంటే డబ్బులు ఇస్తే మంచోళ్ళు, లేకపోతే రౌడీలా. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎట్లా ఉంది ఇప్పుడు నవీన్ అన్న వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే రోలింగ్ పార్టీ కూడా వాళ్ళదే ఉంది. ఇంతకుముందుకు చూసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఎన్నెన్నో స్కాములు ఇప్పుడు బయటపడుతున్నాయి. అప్పుడు చేసిన స్కామ్లన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. నా ఉద్దేశంలో అయితే నవీన్ అన్న వస్తేనే బాగుంటుంది.
మా దగ్గర అయితే ఇప్పుడు ప్రచారం చేసినట్టు హైడ్రా అవన్నీ ఇటువంటివన్నీ మన దగ్గర అయితే ఏం లేవు ఇప్పటివరకు అయితే. ఇప్పటికైతే బాగానే ఉంది. కానీ ఒక మన స్కీములు అని చెప్పి ఒకటి రెండే అమల్లో ఉన్నాయి, మిగతావి కూడా కొంచెం అమలు పరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, మరి ఎట్లా ఓట్లు ఇస్తారు? రేపు చేస్తాడని నమ్మకం ఉంటుంది కదా నాన్న. రేపు చేస్తాడు, ఇవాళ చేయలేదు, టైం సరిపోలేదు. ఆయన చేసిన అప్పులు సప్పులు అవన్నీ చాలా తీర్పుకుంటూ వస్తున్నానని చెప్పుకుంటున్నాడు. బాగానే ఉంది, అది నిజం మనకు కనపడుతూనే ఉంది. అటువంటిప్పుడు ఆగాలి కదా. ఈ 2 సంవత్సరాలు గడిచినాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇక్కడితో ఆగిపోతుందా? ఆగిపోద్ది కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని ఫాలో కావాలా. అంటే గెలిచినాక 100 రోజులలో ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ నమ్ముతారా జనాలు? ఎట్లా ఉంటుంది ఏంది? నమ్మాలి నాన్న, ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. ఈ వల్ల నువ్వు అనుకున్నది ఓకే, బాగానే ఉంది. రేపు పొద్దుటి గురించి కూడా ఆలోచించాలి కదా. రేపు పొద్దుగా వీళ్ళు వచ్చి ఏం చేస్తారని ఆలోచించాలి కదా. రేపు ప్రభుత్వం ఉంది, రూలింగ్లో ఉంది, ఏ చేయగలుగుతారని నమ్మకం మనకు ఉన్నది కాబట్టి మనం ఆలోచించుకొని ఫాలో కావాలా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటారు గోపీనాథ్ 10 ఏళ్ళు బాగా చేసిండు, మళ్ళీ అది చూసి ఆయన ఓటేయాలి మాకు అని అంటారు. ఇగో నాన్న, అట్లా ఉన్నోళ్ళు ఎవరైనా చెప్తారు బాగానే చేస్తారని చెప్తారు. ఇప్పుడు ఈయన కూడా చెప్తాడు, ఆయన కూడా చెప్తారు, అందరు చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిండ్రు అంతకుముందు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అది విషయం, నమ్మకం అనేది కావాలా. ఇప్పుడు ఈ రూలింగ్లో ఉన్నాడు, ఆ నమ్మకం మనకు ఏర్పడుతుంది. ఆయన ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. బాగానే ఉంది, చేపించుకుందాం, మనం వెంబడి పడదాం. మన పెద్ద మనిషిని గెలిపించినాం అనుకో నవీన్, మనం వెంబడి పడదాం. ఆయన వెంబడి పడితే ఆయన వెళ్తాడు, చేపిస్తాడు. ఎందుకు చేపియాడు? ఆ నమ్మకం మనం రాకపోతే ఏం లాభం చెప్పు. అది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా ప్రభుత్వం. మనమైనా కానీ కూడా మారటం అనేది జరగకూడదు. మార్పు పాడు పట్టుదల పట్టుకొని నిలబడాలి ఖచ్చితంగా. బీజేపీ వాళ్ళు అంటారు నవీన్ యాదవ్ గెలిస్తే ఇంకా రౌడీజం పెరుగుతుంది, వాళ్ళ నాన్న పెద్ద రౌడీ, ఆయన గెలిపిస్తే ఇంకా రౌడీలకు మొత్తం అడ్డా అయిపోతుంది జూబ్లీహిల్స్ అంతా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. అది నా ఉంటే ఉండొచ్చేమో. ఇవాళ మన అందరం కలిసి ఒక తాటుగా ఉన్నప్పుడు అటువంటి మనిషిని మార్చాలి మనం. అట్లా కాదు, ఈ విధంగా పోదామని చెప్పి ప్రయత్నం చేయాలా. వినిపించచ్చు, మనందరం చేస్తున్న దేనికోసానికి ఆయన మార్చాలనే ఉద్దేశంతోనే కదా. మరి అటువంటిప్పుడు మార్చుకోవాలా, తప్పదు. అనా చూడు, ఇటువంటి పొజిషన్ వచ్చింది, మన మీద ఆడంబరాలు పెరిగిపోతున్నాయి, దాన్ని మనం ఆరికొట్టుకోవాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఉన్నాడు, కొన్ని మాటలు మాట్లాడుతున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి, అది మార్చుకోవాలి. మార్చుకుందామని మార్పిద్దాం, అందరం కలిసి మార్పిద్దాం. ఎప్పుడు తప్పు చేస్తానా? తప్పు చేసినప్పుడు చేసిండ్రేమో, వాళ్ళు పెద్దలు ఉన్నప్పుడు చేసిండ్రు. ఇప్పుడు ఆయన చేస్తున్నారని చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా. మనం మార్చుకుందాం, ఆయన వెంబడిపడి ఇది బాగుండదని చెప్పేసి. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు మనం దగ్గరికి పోతామా? వస్తుంది 6 గ్యారెంటీలు. నీకు ఏ గ్యారెంటీలు అమలైనా, ఏ గ్యారెంటీ వస్తుంది నీకు? నాకు వచ్చేది నాన్న ఏ ఉన్నాయి, ఇక గ్యారెంటీలలో అయితే మనకు పెద్దగా ఇంకా రాలేదు. ఏమో కొన్ని విషయాలు అవకతవకలు జరుగుతాయి. ఇప్పుడు చేయించుకుందామన్న పట్టుదల మనకు రావాలి. అది ఇప్పుడైతే రాలేదు. ఎట్లా నడుస్తుంది ఎలక్షన్ ప్రచారం? జూబ్లీస్ కాన్సెన్స్ అయితే బాగా పక్కా నడుస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా నడుస్తుంది. ఎవరు వస్తారు అనుకుంటున్నావు? పక్కా అయితే నవీన్ యాదవ్ వస్తాడన్న, పక్కా నవీన్ యాదవ్ కొడతాడు. జూబ్లీస్ కాన్సెన్స్లో జెండా ఎగరేస్తాం, కాంగ్రెస్ జెండా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లేదు, 2 ఏళ్ళ నుంచి వెళ్ళి జూబ్లీహిల్స్ ఎందుకు ఓటేయాలని చెప్పేసి మీకు అని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారన్న, దున్నే చెప్తారు. చేసే పథకంలో చేస్తున్నాం. 6 గంటల బస్సు ఫ్రీ చేసినారు, ప్లస్ సన్న బియ్యం ఇస్తారు. వాళ్ళ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం తప్ప ఏం లేదు. అది దొడ్డు బియ్యం ఇచ్చి బ్లాక్లో అమ్ముకొని తిన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మేము మా గవర్నమెంట్ వచ్చినప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కడుపిండ పేదవాళ్ళు అందరూ కడుపిండ తింటున్నారు, మంచిగా ఉంటున్నారు. మాకైతే ఇప్పుడు గోపినాథ్ గారు ఓట్లు వేస్తున్నాము. నాకు కనీసం అంటే ఇదే గోపినాథ్ ఇప్పుడు చాలా కప్పి నీకు పింఛన్ తెప్పించా అన్నాడు. 3 సంవత్సరాలు 3 సార్లు గెలుచుకున్నాడు. పింఛన్ రాలా, ₹1 మనం గెలిచిన మొదలు ఇంకా అయిపోయాను, మర్చిపోతాను. ఇప్పుడు మటుకు నాకు తెలిసిన కాడికి కాంగ్రెస్ వేసడం మేలు నా అన్నమాట. వస్తాడు, గెలుస్తాడు. పింఛన్ వచ్చిందా మరి? బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు, కాంగ్రెస్ వచ్చినాక ఇచ్చిరా? కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన పెట్టుకున్నాము కొత్త పింఛన్లు. మళ్ళీ ఇప్పుడు రావస్తున్నాము, ఎలక్షన్ అయిపోయినాక విడుదల చేస్తున్నాము, చెప్పలేము. అది మా లెక్క. కేసీఆర్ మాకేం రూపాయి సాయం చేసింది లేదు, గోపినాథ్ సాయం చేసింది లేదు. రవీంద్ర రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే రావచ్చున్నాము, ఇవ్వచ్చున్నాము, ఇవ్వకూడదు. వాన మనసు ఎట్టుంటుందో చూస్తాం కదా. ఒకసారి 2 సార్లు ఉప్పు కారం చూస్తాం కదా, ఉప్పు బాగుంటుందని. ఉప్పు బాగాలేదు కానీ మళ్ళీ మారవచ్చున్నాము. తప్పితే మంచి చేస్తే మళ్ళీ వాడినే కలిసి వచ్చు. ఇప్పుడు మేము నమ్ముకొని ఉంటాం అనుకో నిన్ను.
మనం నువ్వు నమ్ముకుంటే మనసారి నీకు ఇల్లు ఉంటుంది, మాకు ఇల్లు ఉంటుంది. ఈ తడ మనం చేయగడుకుంటే మేము చేయగడుకున్నట్టే, అంతేగా సార్. కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాం అన్న, ఎందుకంటే రూలింగ్ పార్టీ వాళ్ళది ఉంది కాబట్టి. వాళ్ళే వస్తే ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నాయి, వాళ్ళ జనాలకు ఏమైనా పనులు కావాలన్నా అయితే కాబట్టి కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం, అదే వస్తుంది అనుకుంటున్నాం. వచ్చినాయి 6 గ్యారెంటీలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? నీకేమైనా 6 గ్యారెంటీలు వచ్చినాయా? అవి ఫ్రీ బస్ పెట్టిండు, రేషన్ కార్డులు వచ్చినాయి చాలా మందికి. మళ్ళీ తర్వాత వేరే అవి చేస్తాను, కొంచెం టైం పడుతుంది ఇప్పుడే కాబట్టి కొంచెం వాళ్ళకి కొంచెం టైం. ఇప్పుడు రోడ్లు అవి పనులు చేపిస్తున్నారు, కొన్ని అక్కడక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ పనులు కానీ అవి చేపిస్తున్నారు. వాళ్ళకి కొంచెం టైం దొరికింది అనుకో, వాళ్ళు చేస్తారా లేదనేది ఇంకా టైం బట్టి చూసి జరుగుతుంటాయి. ఒక్కొక్క పని కంప్లీట్ చేస్తారు ఎట్లా అయినా, ఏంటంటే వాళ్ళకి టైం కావాలి కదా. ఆ రేషన్ కార్డులు అవి చూసుకుంటున్నారు, రోడ్ల పని కానీ ఫ్రీ బస్ అని ఒక్కొక్కటి అమలు చేస్తారని మేము కోరుకుంటాం. చేస్తారు కూడా, ఎందుకంటే వాళ్ళకి టైం కావాలి కాబట్టి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఏం అమలు పరచలేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓటే. మా పార్టీ 10 ఏళ్ళు ఒక్కొక్కటి అవుతుంది కదా, చేయడానికి వాళ్ళకి టైం పడుతుంది, కంపల్సరీ అయిపోతుంది. ఏంటంటే మెల్లమెల్ల ఒక్కొక్కటి కంప్లీట్ అవుతుంది, చేస్తారు. వాళ్ళకి కొంచెం టైం చూసుకొని ఇది అన్ని ఎలక్షన్ బిజీ ఉన్నారు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయినాక వేరే పనులు ఏమైనా ఉన్నా కానీ చేసేస్తారు. ఖచ్చితంగా చేపిస్తామనే చెప్తున్నారు కదా, ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. ఏదైతే ఉందో అమలు చేస్తాము, కొంచెం టైం కావాలి, ఖచ్చితంగా చేస్తామనే చెప్తున్నారు కదా. నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని? నమ్ముతున్నాం, ఖచ్చితంగా నమ్ముతున్నాం, చేస్తారనుకుంటున్నాం, చేస్తారని అనుకుంటున్నాం. చేపిస్తాం కూడా, అందరు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ లీడర్లు అందరు వాళ్ళు కూడా కొంచెం ప్రెజర్ చేస్తారు కాబట్టి, వీళ్ళు వాళ్ళందరూ చెప్తారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారనుకుంటాం, చేపిస్తాం కూడా. టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకు? మాగంటి గోపీనాథ్ సార్ మంచిగా చేసినారు, బాగా చేసినారు. ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కూడా చాలా మంచి పనులు చేసినారు, చాలా బాగుంది బీఆర్ఎస్లో. ఇది జూబ్లీ డివిజన్లో మంచి పనులు చేసినారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు 10 ఏళ్ళు ఏం చేయలేదు, మొత్తం ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే, ఎక్కడ రోడ్లు అక్కడనే డ్యామేజ్ ఉన్నాయట. 10 ఏళ్ళు అసలు గోపీనాథ్ ఏం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ముబారక్ హోటల్ దగ్గర గుడిసెలు మొత్తం మొత్తం తీసినారు కదా, గోపీనాథ్ సారే తీసినారు. మొత్తం తీసి మొత్తం క్లీన్ చేసి మొత్తం జూబ్లీస్లో చాలా పనులు చేసినారు ఆల్రెడీ. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, కన్ఫామ్ వస్తుంది. మంత్రులు తిరుగుతారు, ముఖ్యమంత్రి కూడా రేపంచల్ ప్రచారంలో తిరుగుతారట రేవంత్ రెడ్డి కూడా వస్తున్నాడు జూబ్లీహిల్స్కి. తిరుగుతున్నారు, మన కేసీఆర్ సార్ కొడుకు కూడా తిరుగుతున్నారు కదా, ఆయన కూడా తిరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది నాకు కన్ఫర్మ్. అంతేనా? अपना तो बीआरएस पार्टी है भाई, अच्छा सबको सहूलत करी तो बीआरएस पार्टी, इसमें नहीं गरीब को सबको सहूलत दी सब बीआरएस पार्टी बेस्ट, बीआरएस पार्टी. మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తానంటారు కదా మ్యాక్సిమము. అది చెప్తారు ఏం చేసినారు, బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసినారు, వాళ్ళు ఏం చేసినారు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ మంచిగా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, అన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం 150 కోట్లు ఇచ్చారట ఈ 2 నెలల ఎలక్షన్ల ముందు. ఏమో మాకేం తెలుసు, మనకి ఏమైనా వచ్చినాయి, ఏమైనా చేసినారు గరీబ్ వాళ్ళకి చేసినా అంటే మనం చెప్పవచ్చు. ఏం రాలే స్కీమ్లో ఏమొచ్చినాయి. ఎప్పటి నుంచి చెప్తున్నారు 2014 నుంచి ఇప్పుడు దాకా ఏం రాలేదు స్కీమ్. ఇప్పుడు దాకా ఇష్యూ పెట్టినారు, ఏం చేసినారు. బీఆర్ఎస్ పార్టీ మంచి చేస్తున్నారు, గరీబ్ వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చినారు, అన్నీ ఇచ్చినారు, అంతేనండి. కాంగ్రెస్ పార్టీ 2 నెలలు ఏం చేస్తలేదా మరి మీకు? మాకే ఏం వస్తలేదు, ఇప్పుడు ఏం మధ్యలో లీడర్లు ఏం చేస్తున్నారేమో, మాకే ఏం వస్తలేదు. ఎవరు పని చేస్తే వాళ్ళు వస్తే మంచిగా ఉంటాయి, బస్ పని చేయాలి అంతే. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బాగానే పని చేస్తున్నామని చెప్పేసి చేస్తారు వాళ్ళు. వచ్చిన 6 గ్యారెంటీలు వచ్చాయి నీకేమన్నా? 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఏమో మాకు ఏం లేదు, దానికి సంబంధం లేదు. కరెంట్ ఫ్రీ అన్నది వస్తుందా 200 యూనిట్స్ లేదు, నేను కిరాయిలు రెంట్లో ఉన్నాయి, బిల్ నెలగా వస్తాయి, కట్టాలి. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ మంచిగా చేస్తున్నారు పని. డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు అందరికి, బస్ ఫ్రీ చేసిండు, గ్యాస్ కూడా ఇస్తున్నా కొన్ని మందికి వస్తలేదు, అట్లా నడుస్తుంది. ఇంకా టైం పడుతుంది కదా, నమ్మకం చేస్తారు. రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేస్తున్నారు. ఇక్కడ మాత్రం వార్ వన్ సైడ్ ఉంది, కాంగ్రెస్ నవీన్ యాదవ్కే సపోర్ట్ ఉన్నది ఇప్పటివరకు. అన్న 10 ఏళ్ళు ఏం చేసిరన్న ఉద్యమకారులు, నేను ఒక ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ దెబ్బలు తిన్నోళ్ళం మేము. ఇవాళ ఫస్ట్ మోసం చేసిందే మమ్మల్ని మోసం చేసిండు కేటీఆర్. ఇవాళ కేటీఆర్ వచ్చి అందరు భుజాల మీద చేసి ఇంటింటికి తిరుగుతున్నాడు. ఒక టైంలో మినిస్టర్లకే టైం ఇయ్యాను, ఈ క్యాండిడేట్ ఇవాళ నీకు ఎట్లా టైం ఇస్తాడన్న? మినిస్టర్లు ఈటల రాజేందర్ అసంటుడు నెత్తి నోరు మొత్తుకున్నాడు, మాకు పర్మిషన్ టైం ఇస్తలేరు. చిన్న దొర టైం ఇవ్వలే, పెద్ద దొర టైం ఇవ్వలే. ఇవాళ ఇంటింటికి వచ్చి నేను ఇంతకుముందు మనం ఆడపోయి దత్తత తీసుకుంటా, ఈడపోయి దత్తత తీసుకుంటా అనేది దత్తత ప్రోగ్రాములు చెప్పిండు. మళ్ళీ అదే కథ వచ్చి మళ్ళీ జూబ్లీస్లో చేస్తుండు. అంత మించిగా మించింది ఏం లేదు. ఇక్కడ ఏది ఏమన్నా కానీ
వార్ వన్ సైడ్, నవీన్ అన్న పక్క విన్నింగ్ ఇది సీటు. బీజేపీలు చెప్తారు నవీన్ యాదవ్ గెలిస్తే మొత్తం రౌడీయిజం చేస్తాడు, ఇక మొత్తం రౌడీలకు అడ్డా అయిపోతుంది జూబ్లీహిల్స్, వాళ్ళ నాన్న కూడా పెద్ద రౌడీ షీటర్, నిన్న కూడా బైండ్ ఓవర్ చేసిర్రు. మరి ఎట్లా మరి అట్లా అయితే? అన్న బైండ్ ఓవర్ దేనికోసం చేసిరన్న? రౌడీయిజం ఏం చేసిండు? నా ఏజ్ 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలలో నేను ఒక 20 సంవత్సరాల నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఒక 14 సంవత్సరాలు పనిచేసిన. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు అంతకన్నా డబల్ నరకం అనుభవించినాం. తెలంగాణ ఉద్యమం కొట్లాడినప్పుడు మేము నరకం అనుభవించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చినాక టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మమ్మల్ని భ్రష్టు పట్టించారు. ఏం చేసారు? ఇవాళ ఎవరు ఉన్నారు లిస్టుది? ఇవాళ ఇక్కడ రౌడీ షీటర్లు ఉన్నారా, బీఆర్ఎస్లో రౌడీ షీటర్ ఉన్నారా, ఎవరున్నారు రౌడీ షీటర్లు? దీన్ని వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మేము చేస్తున్నాం. నిన్న చూసిరు, నిన్న టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ప్రచారం చేస్తున్నాయి. ఒక నవీన్ యాదవ్ని ఎదుర్కోనికి బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు పొత్తు ఉన్నదా ఏందో అర్థమైతే లేదు. ఈటల రాజేందర్ గారు వచ్చారు, మొత్తం బీఆర్ఎస్ కండువాలు ఉన్నాయి, గులాబీ జెండాలని, అసలు ఏంది మాకు అర్థం కాలేదు. ప్రేమత్ నగర్లో ఈటల రాజేందర్ గారు వస్తే బీజేపీ వాళ్ళు లేరు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని ఎదుర్కొంటున్నారు. అంటే అసలు మాకు అది ఏంది సంకేతం అనేది అర్థమైతే లేదు. ఈరోజు దేనికోసం వేయాలి? ఇప్పుడు అందరూ అడుగుతారు మాకు వేయాలి ఓటు, బీఆర్ఎస్కి వేయాలి, బీఆర్ఎస్ దేనికోసం వేయాలి? మన తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది ఆయన, లేకపోతే మన స్వతంత్ర సమరయోధుడా? ఏదేమన్నా రాజరికం పాలన? ఇంకా మొగడు దశ పెళ్ళం దశ పిల్లలకి ఇయనికి ఇదేం రాజరికం పాలన? అందుకే సెకండ్ క్యాడర్ ఎదిగొద్దు. కేసీఆర్ ఏం చెప్పిండు? లంకల పుట్టిన అని రాక్షసులే అన్నాడు. మరి ఆంధ్రలో టికెట్ ఎందుకు ఇచ్చినావయ్యా దొరా? ఎందుకు ఇచ్చినావు? లంకల పుట్టిన అని రాక్షసులు అని చెప్పి చదువుకునేటోళ్ళను లేపి కొడితే ఎక్కడెక్కడో తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనుకున్నాం, కానీ రోడ్డు పాలైపోయినాం. తెలంగాణ వచ్చినాక మెయిన్ ముందుగా ఇదే దొంగలకే మళ్ళీ అదే ఆంధ్రులకే అధికారం కట్టబెట్టింది తప్పితే తెలంగాణకి ఎవ్వరికి ఏం చేసింది లేదు. ఇది 119 నియోజకవర్గాల భవిష్యత్తు జూబ్లీహిల్స్ మీద ముడిపడి ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఏది కూడా సరిగా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలందరూ ఈ నియోజకవర్గం పైన ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే ఏది కూడా కరెక్ట్ చేయలేదు, చెప్పిన హామీలు నెరవేర్చలేదు. ఎందుకంటే కేసీఆర్ కిట్ పుట్టిన పిల్లలకి వెళ్ళి పండు ముసలి వాళ్ళ దాకా మోసం చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే రైతులకు సరిగా యూరియా ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, సరిగా కరెంట్ రావట్లేదు, ఇవల్ల ఉన్నాయి. అవన్నీ ఇవ్వాలనే ఉన్నాయి కానీ మా దగ్గర పైసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోను మొత్తం అప్పులు చేసిండు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చిన ఖాళీ బిందెలు అని చెప్పండి ముఖ్యమంత్రి. మరి ఎట్లా పైసలు నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళైనా? వాళ్ళు పైసలు లేదంటే వాళ్ళు చూసుకోవాలి కదా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్యం అండి. ఎందుకంటే ఒక రాజకీయంలో ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఎంత డెవలప్మెంట్ చేసిండు, ప్రతి ఒక్కటి కాళేశ్వరం కానీ, ప్రాజెక్టులు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ ఏది చేసినా చాలా సుస్థిరంగా పాలన అందించిండు 10 సంవత్సరాలు. కానీ ఈ 2 సంవత్సరాలకే వీళ్ళు వచ్చి పేలైపోయిండ్రు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే లంకె బిందెలు ఉన్నామంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు కూడా ఇప్పుడు ఈయన కూడా అప్పు చేస్తున్నాడు కదా, మళ్ళీ ఏ పథకాలు ప్రవేశపెట్టిండు ఏది కూడా ప్రజలకు రాలేదు కదా, ఇప్పటి వరకు కూడా సరిగా అందట్లేదు. ఇప్పుడు ఏమన్నాడు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఇవ్వట్లేదు. విద్యాపరంగా డబ్బులు విద్యానిధి సమకూరుస్తున్నాడు, అది ఇవ్వలేదు. మహిళలకు స్కూటీలు ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. ఇవల్ల చాలా ఉన్నాయి చెప్పిన హామీలలో, ఆయన సరిగా నెరవేర్చలేదు. కాబట్టి ఇక్కడ మాత్రము చాలా కష్ట పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఈ విధంగా అయితే రేపటి నుంచి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తారట, మరి ఏమన్నా మార్పు వస్తుందా? లేకపోతే ఇట్లా మీరేమో బీఆర్ఎస్ గెలవాలంటున్నారు, ఇక్కడ మంత్రులు మొత్తం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రేపంచెల ముఖ్యమంత్రి కూడా రంగంలోకి దిగుతుండు. మరి అట్లా అయితే ఒక విషయం చెప్తున్నా సార్, నేను ఏంటంటే అలంపురం జోగులాంబ మీద ఒట్టు పెట్టి, కురుమూర్తి స్వామి మీద ఒట్టు పెట్టి, మన్నెంకొండ మీద ఒట్టు పెట్టి, లాస్ట్కు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఒట్టు పెట్టి, వేములవాడ రాజన్న మీద, కొండగట్టు అంజన మీద, బాసర సరస్వతిదేవి మీద మొత్తం ఇవల్ల ఒట్లు పెట్టుకుంటూ పోతుండే, యాదాద్రి మీద ఒట్టు పెట్టి లాస్ట్కు రేపు ఇక్కడికే జూబ్లీహిల్స్ వస్తున్నాడు పెద్దమ్మ మీద ఒట్టు పెట్టి ఏమి ఆయన ఏం చెప్తాడన్న దానికి ప్రజలు చాలా చూస్తున్నారండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలల్లా ఒట్లు పెట్టి, హామీలల్లా అబద్ధం హామీలు చెప్పి రేపు వచ్చి కూడా ఏం మోసపూరితమైన హామీలు ఇచ్చిపోతాడనేది ప్రజలలో చూస్తున్నారు. ఆయనకు మాత్రం ఓట్లు వేసే పరిస్థితులలో అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో అయితే లేదండి. क्या है देखो साहब, अभी तो ऑटो वाले हैं हम फुल्ली बात, बसा फ्री करके पूरा परेशान कर दिया रेवंत रेड्डी साहब हमारे, सुने ना। अभी तो क्या है, कारोबार तो कुछ भी नहीं है, अब कैसा करना बोलो आप, इतने दिन से। हाँ 1000 रुपीज बोल दिया ना, कुछ भी नहीं आ रहा साहब, कहाँ आ रहा 1000 रुपीज, कौन दे रहा बोलो आप, किस केस में आए बोलो आप, ऑटो ड्राइवर किसी को भी नहीं आया साहब अभी तक, कहाँ पे आया बोलो आप, हमारे नहीं आया, किसी को भी नहीं आया। आज साला क्या हुआ बोलो तो नहीं हुआ। अब देखो अब गाड़ी नहीं दिए,
अब उससे कैसा निकालना, घर के खर्चे कैसा निकालना, उसको EMI कैसा भरना, हम कैसा करना, फ्री कर दिए बस आप, तो हम कैसा करना, तो क्या रोज़ का 400 रुपये निकालना, उसको गाड़ी का निकालना, गैस का निकालना, अपना खर्चे को निकालना, घर को देना, क्या देना सर बोलो, क्या निकलना, आप पूरा फ्री करके रख दिया आप। अब इसमें क्या करना बोलो आप, होता क्या इसमें ऐसा, होता क्या ऐसा, ज़िंदगी होती क्या बोलो आप, 200-300 रुपये बचते, क्या होता बोलो आज की जनरेशन में, आज की डेट में क्या होता है ये चीज़, होता कुछ भी। क्या बोल के रेवंत रेड्डी साहब को क्या बोलने का नहीं है साहब, हमारा इतना सोच है, कार एक आती बोल के एक भरोसा है बस। रेवंत रेड्डी साहब को क्या बोलना है बोलो, सब मालूम है उनको, मालूम है ना उनको सब, और बोलने का क्या है उनको। ఓటర్లు చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి, చాలా వరకు అయితే కాంగ్రెస్ పార్టీ హామీల గురించే ఓటర్లు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి. బీఆర్ఎస్కు అవకాశం ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలన్నీ వస్తాయని కొందరు అంటే, కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి కొద్ది రోజులు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుందన్న నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా చేస్తుందన్న నమ్మకం కూడా కొంతమంది ఓటర్లు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మాత్రం రాష్ట్రంలో ఒక పెద్ద చర్చకు తెరలేపిన పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే రాష్ట్ర ప్రజలంతా దృష్టి పెట్టిన పరిస్థితి. ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్ అనేది అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా మారిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా చెప్తుంది, మాగంటి సునీతం గెలిపించుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారు, లేదంటే కాంగ్రెస్ కనుక గెలిస్తే మాత్రం ఒక్క హామీ కూడా రాదని చెప్పేసి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే, గత 10 ఏళ్లలో మాగంటి గోపీనాథ్ చేసింది ఏం లేదు, సో అభివృద్ధి కావాలంటే మాకే ఓటేయండి, ప్రభుత్వంలో ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగాలంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి పక్కన ఓటర్లు అయితే చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రచారం కూడా చాలా జోరుగా సాగుతుంది. అటు బీజేపీ పార్టీ కూడా కొత్త స్లోగన్ అయితే తీసుకుంది, 6 గ్యారంటీలు కాదు 6, బీజేపీ పార్టీ కూడా 6 గ్యారంటీలు అయితే రిలీజ్ చేసింది. 6 గ్యారంటీలు ఏంటంటే నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీజం పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక 6 గ్యారంటీలు కూడా బీజేపీ పార్టీ రిలీజ్ చేసిన పరిస్థితి. సో ట్రయాంగిల్ ఫైట్ అయితే కనబడుతుంది. ఎటు చూసినా ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా చాలా కీలకంగా మారినాయి. మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేకపోతే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా అనేది చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఇది జూబ్లీహిల్స్ బైపోల్కు సంబంధించి ఓటర్లను అడిగి తెలుసుకున్న ప్రయత్నం సంబంధించి వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.